అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ ఉదయం చాలా బలంగా, చాలా సాటిస్ఫాక్షన్గా, చాలా సంతృప్తికరంగా విషయాన్ని చెప్పగలిగారండి. అమరావతి ప్రాంతాన్ని కించపరచాలి, ఆ ప్రాంతం పొటెన్షియల్ కాదనే అంశాన్ని నిరూపించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ ఒక రాజధాని అనేది ఉండకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి లాగా వికృతమైన ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయాలి అనేటువంటి అభిప్రాయాలు నిజంగా ఇటువంటి మేధావుల నుంచి కూడా చూడడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద చాలా గౌరవం ఉంటుంది. మంచి ఆలోచనాపరులు ఆయన, మేధావి వర్గానికి చెందిన వ్యక్తి. స్వయం ప్రకటిత మేధావులు ఉంటారు కొద్దిమంది, తెలకపల్లి రవిలాగా. అటువంటి వ్యక్తి కాదు ఈయన. ఆయన వయసుకు కావచ్చు, ఆయన ఆలోచనలకు కావచ్చు, ఆయన తెలివికి కావచ్చు, ఆయన జ్ఞానానికి కావచ్చు, ఏ ఒక్కరైనా కూడా గౌరవించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎందుకు ఇలా డిగ్రేడ్ అవుతున్నారో, ఎందుకు అలా డౌన్ గ్రేడింగ్ స్ట్రీమ్లో ఆయన వెళ్తున్నారో, ఎందుకు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తన అక్కసును పదే పదే వెళ్ళగక్కుతున్నారో, ఇది ఏమాత్రం కూడా సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణి కాదనే విషయం ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఆలోచించాలి. అందులో భాగంగా మీరు మాట్లాడినటువంటి కంటెక్స్ట్, అసలు అమరావతి నగరంలో ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడ అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. అసలు కాస్త బుర్రలో గుజ్జుండాలి కదా ఎవరైనా రకమైన ప్రశ్న అడిగేటప్పుడు. ఇది చాలా పెద్ద మాట అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా అనాల్సినటువంటి మాట. ఇవాళ నిర్మాణ దశలో ఉన్నటువంటి నగరం అది. నిర్మాణ దశలో ఉన్నప్పుడు అక్కడ ఎలా యాక్టివిటీ వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ? గడిచిన 10 ఏళ్ల కాలంలో మనం చూసినట్లయితే ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ మీద, ఆయన విజన్ మీద, ఆయన మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటి నమ్మకంతో అక్కడ కొన్ని విద్యా సంస్థలు వచ్చి ఇప్పటికే వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చిన తర్వాత పూర్తిగా విధ్వంసంతో ఆ ప్రాంతాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ తిరిగి ఇన్వెస్టర్స్లో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ మీ అందరి బాధ ఏంటి? ఈ రకమైనటువంటి ఏడుపు ఏంటి? హైదరాబాద్లో ముత్యాలు అమ్మేవారట, ఆ ముత్యాల ముగ్గు కథలన్నీ వాళ్ళ ఏం చెప్తున్నాడు. ఆ ముత్యాలు అమ్మడం కారణంగానే వాళ్ళ హైదరాబాద్ ఈ స్థాయికి డెవలప్ అయిపోయిందట. ఎకనామిక్ యాక్టివిటీ ఉంటేనే ఎప్పుడైనా ఒక నగరం అనేది అభివృద్ధి చెందుతుందట. కోకాపేట దగ్గర 100 కోట్లు ఉన్నటువంటి ఎకరం అనేది మరి అసెంబ్లీ పక్కన 100 కోట్లు ఉంటుందా? ఇవాళ అమరావతిలో అసెంబ్లీ కడుతున్నారు, ప్రభుత్వ భవనాలు కడుతున్నారు, సచివాలయాలు, సెక్రటేరియట్లు ఇవన్నీ కట్టేస్తున్నారు. మరి అక్కడ 100 కోట్ల రూపాయల ఎకరా భూమి వచ్చేస్తుందా అనేటువంటి క్వశ్చన్ ఎలా అరైజ్ చేస్తున్నారు? మరి ఆ ముత్యాలు అమ్మిన ఓల్డ్ సిటీలో, ఆ లాట్ బజారో, బేగం బజారో ఓల్డ్ సిటీలో ఉన్నాయి కదా, అక్కడ ఎకరా 100 కోట్లకి ఎవడన్నా కొంటున్నాడా? కాస్త దిమాగుండి మాట్లాడాలి కదా నాగేశ్వర్ గారు. ఇవాళ అమరావతి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు, ప్రస్తావిస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ అనేక గాయాల నగరానికి అవుతున్నాయి. అనేక మంది ఆ నగరం మీద కత్తులు దూస్తున్నారు. ఆ నగరాన్ని నాశనం చేయడానికి రాజకీయ కక్షతోటి రగిలిపోతున్నారు. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి శక్తులు అన్నీ ఓవైపు పనిచేస్తుంటే మీరు అంతా ఈజీగా ఎలా మాట్లాడతారండి? రకమైనటువంటి కామెంట్స్ ఎలా చేయగలుగుతారు? ఒక నగరానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా మా రాజధానిగా అమరావతి ఉండాలని 2024లో మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా మీలాంటి వ్యక్తులకు ఉన్నటువంటి హక్కు ఏంటి? అమరావతిని నాశనం చేయాలని మీరు ఎలా మాట్లాడతారో? అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ లేదు కాబట్టి అక్కడ నిర్మాణాలు చేయడం దండగా, అక్కడ 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దండగా. జగన్మోహన్ రెడ్డి లైన్లో మాట్లాడేదానికి వాళ్ళ ఇలా పార్టీ జెండా కప్పుకుని తిరగచ్చు కదా మీరు. ఎందుకు విశ్లేషకుడిగా చలామణి అవ్వడం? అడప దడప కూటమికి సంబంధించిన 4 మంచి మాటలు మాట్లాడినట్టు మాట్లాడడం, అటువైపు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి బాకాలు వదడం. ఇదేనా మీ విధానం? ఇవాళ అమరావతి నగరం చుట్టూ ఎకనామిక్ యాక్టివిటీ లేదా? మీరు ఆలోచించాల్సిన బాధ్యత మీకు లేదా? మేధావి అయినటువంటి మీకు తెలియని విషయాలా? ఇవాళ విజయవాడ నగరం వ్యాపార కేంద్రం కాదా? వాణిజ్య కేంద్రం కాదా? దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే కోడలు కలిగినటువంటి ప్రాంతం విజయవాడ నగరం కాదా? విజయవాడ నుంచి మార్నింగ్ వాక్కి వెళ్తే ఒక్క అరగంటలో మీరు అమరావతిలో తేలుతారు. అటువంటి కనీస విషయం కూడా తెలియకుండా ఇవాళ అమరావతి వేరు, విజయవాడ వేరు, గుంటూరు వేరు అని చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు మీలాంటి వ్యక్తులు చేస్తున్నారంటే ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన స్వభావంతోనే మీరు ఈ రకమైనటువంటి విషయాన్ని చిమ్ముతున్నారు. విజయవాడ నగరం, విజయవాడ ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ఎప్పుడైనా ₹1 ప్రత్యక్షంగా పెట్టుబడి రూపంలో ఏ ప్రభుత్వమైనా తెచ్చిపెట్టిందా? విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడానికి చూసిందా? విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేసిందా?
ఇతరత్ర ప్రాంతాలు వదిలేండి, విజయవాడ ప్రాంతాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే పూర్తిగా హైదరాబాద్ మీద దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ విశాఖపట్నం చూస్తే దానికి సహజంగా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కారణంగా ఆ నగరం అభివృద్ధి చెందింది. విజయవాడ నగరానికి గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉన్నా కూడా ఏ ఒక్క రోజున కూడా ఆ నగరం మీద దృష్టి పెట్టలేదు. కానీ ఇవాళ ఆ నగరానికి సమీపంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో అక్కడ రైతులందరూ ముందుకు వచ్చి 33,000 ఎకరాలు రైతులు త్యాగం చేస్తే, రైతులు డెవలప్మెంట్కి ఇస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇస్తే ఆ ప్రాంతం గుంటూరుకి విజయవాడకి మధ్య ఉందనేటువంటి విషయాన్ని మీరు విస్మరిస్తూ ఇవాళ గుంటూరులో వ్యాపారం జరగట్లేదా, గుంటూరులో యాక్టివిటీ లేదా, విజయవాడలో యాక్టివిటీ లేదా? ఇవాళ విజయవాడ నగరాన్ని మనం గమనించినట్లయితే విశాఖపట్నానికి ఎంత దూరంలో ఉంది? 400 కిలోమీటర్ల లోపే లెక్క పెడితే. ఇటువైపు హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంది? 300 కిలోమీటర్ల లోపే లెక్క పెడితే. మరి అటువంటి కనెక్టివిటీ ప్లేస్గా ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని ఏ విధంగా మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడతారో? ఇవాళ చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా విజయవాడను టచ్ చేయకుండా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉందా? ఏ ఒక్క ట్రైన్ అన్నా విజయవాడలో ఆగకుండా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? అంత కనెక్టింగ్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లేస్ని ఏ విధంగా చిన్న చూపుతో మీరు మాట్లాడతారు నాగేశ్వర్ గారు? అంత దారుణమైనటువంటి స్వభావంతో మీరు అమరావతి మీద విషం చిమ్ముతున్నారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పేది అడుగడుగున అణువణువున మనం ఎటు గమనించినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని ఉండకూడదు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే అటు తిప్పి ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేసింది కరెక్ట్ అనేటువంటి ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే విధంగా మాట్లాడడం. ఇవాళ ఆయన మావిగనని ఒకటి తగలెట్టాడు కాబట్టి ఎటు తిరిగినా ఎటు వచ్చినా అటు మావిగన వైపు వెళ్ళిపోతే మంచిదేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేస్తున్నారో అంతకు మించి ఇక అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి స్వభావంతో అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఏ విధంగా అవుతుంది? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు, ఆ రకంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉండగా ఏ రకంగా అది సెల్ఫ్ సస్టైనింగ్ అవుతుంది అనేటువంటి ఒక దిగజారుడు ఆలోచన ఎక్స్ప్రెస్ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆలోచించాలి ఖచ్చితంగా. ఇవాళ సైబరాబాద్ అనేటువంటి ప్లేస్లో కూడా గవర్నమెంట్ ఫండమెంటల్గా అక్కడ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది ప్రాథమిక కర్తవ్యం, అది చేస్తుంది. ఇవాళ అమరావతి విషయంలో ప్రజాధనాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అక్కడ అవసరమైన కనీస మౌలిక వస్తువులు కల్పించడానికి కూడా యూటిలైజ్ చేయకుండా కేంద్రం మంజూరు చేసినటువంటి నిధులు కావచ్చు, లేదా అప్పుల రూపంలో, రుణాల రూపంలో, గ్రాంట్ల రూపంలో తెచ్చుకుంటున్నటువంటి డబ్బును కావచ్చు అక్కడ ఖర్చు చేస్తున్నారు తప్ప ఎక్కడా ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రభావం చూపించేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా తలా తోక లేని మాటలో మీ వంటి వ్యక్తి మాట్లాడడం అనేది ఏమాత్రం గౌరవప్రదం కాదనే విషయాన్ని మీరు గమనించాలి, గుర్తించాలి. మీలాంటి వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా సంపూర్ణంగా అమరావతికి మద్దతు తెలుపుతారు. అమరావతి మా రాజధానిగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి 2024లో ఆ విధమైనటువంటి తీర్పునిచ్చారు. ఇవాళ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతోందంటే మహబూబ్ నగర్లో ఉన్నవాళ్ళు, కరీంనగర్లో ఉన్నవాళ్ళు, ఖమ్మం జిల్లాలో ఉన్నవాళ్ళు, లేదా వరంగల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ మీద పడి ఏడవట్లేదు కదా. హైదరాబాద్ డెవలప్ అయిపోతుంది, మేము సర్వనాశనం అయిపోతున్నాం అని గుండెలు బాదుకోవట్లేదు కదా. ఖచ్చితంగా అదే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటుంది. మీలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ రీజనల్ కాన్సెప్ట్ మాట్లాడి ఇలా విడదీసి విభజించి ఈ ప్రాంతంలో వేర్పాటువాదాన్ని రాజేయాలనే భావన, దుర్మార్గమైన స్వభావం మీలాంటి వ్యక్తులకు ఉందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి మీ వంటి దుష్ట శక్తులు ఎంతమంది పనిచేసినా కూడా, ఎంతమంది అమ్ముడుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనువుగా మాట్లాడినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అభివృద్ధిని కాంక్షిస్తారు. అమరావతి అభివృద్ధి చెందుతుంది, విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మీ వంటి వ్యక్తులు చూస్తూ ఏడుస్తూ ఉండడం తప్ప చేసేది చేయగలిగేది ఏమీ ఉండదనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.